గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు కారణం ఏంటి? ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెత్ అనాలిసిస్ టీం విచారణలో ఏం తేలింది? మొలియోఐడోసిస్ బ్యాక్టీరియా ప్రాణాంతకమా? గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో 5 నెలల్లో 29 మంది చనిపోయారు. మరణాలకు సరైన కారణం లేదు. అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరడం, చికిత్స పొందుతూ చనిపోవడం ఇది అక్కడ జరుగుతున్న తంతు. వరుస మరణాలతో గ్రామంలో అలజడి రేగింది. అధికారులు రంగంలోకి దిగారు. వరుస మరణాలకు కారణాలను కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామస్తుని పరీక్షించినప్పుడు మొలియోఐడోసిస్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ కు గురైనట్టుగా తేలింది. దీంతో ఈ అంశంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తురకపాలెం మరణాలపై పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత సీఎం చంద్రబాబు కూడా తురకపాలెం ఘటనపై హెల్త్ ప్రొఫైల్ సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గుంటూరు జీజీహెచ్, మెడికల్ కాలేజీ, ఎయిమ్స్ డాక్టర్ల బృందాలు రంగంలోకి దిగాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కు అనుబంధంగా ఉన్న శ్రీ బయో ఎస్థెటిక్స్ సైంటిస్టులు కూడా రంగంలోకి దిగారు. ఎన్సీడీసీ బృందం కూడా గ్రామానికి వచ్చింది. గ్రామంలో అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. తురకపాలెం మరణాలకు కారణం తెలుసుకునేందుకు డెత్ అనాలిసిస్ టీం కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. డెత్ అనాలిసిస్ టీంలో జీజీహెచ్, ఎయిమ్స్, ఎస్పీఎస్ సభ్యులు ఉన్నారు. వీరంతా మృతి చెందిన 29 మంది కేస్ షీట్స్ పరిశీలించారు. వీరు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యారు, ఎక్కడెక్కడ చికిత్స తీసుకున్నారు, ఎలాంటి వైద్య పరీక్షలు చేశారు, ఏ మెడిసిన్ వాడారు అనే వివరాలు పరిశీలించారు. చనిపోయిన వాళ్లలో ఎక్కువగా డయాబెటీస్, హై బీపీతో బాధపడుతున్న వాళ్లే. అలాగే వీళ్లలో ఎక్కువ మందికి చాలా కాలంగా నిత్యం మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్లుగా గుర్తించారు. అది డెత్ అనాలిసిస్ టీమ్ ఒకటి ఉందండి. మనకి ఎయిమ్స్ నుంచి, ఎస్పీఎం డిపార్ట్మెంట్, తర్వాత జీజీహెచ్ నుంచి కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు. అది మనకి కలెక్టర్ గారికి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నివేదిస్తారు. పోయిన వాళ్ళది ఆ కేస్ షీట్స్ అన్ని కూడా చూస్తున్నారండి. 28 కేస్ షీట్స్, 29 కేస్ షీట్లు కూడా తెప్పించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీంకి. సో వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తారు. సో ఒకటి మనకి అంటే ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూస్తే మనకి ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ అంటే ఇమ్యునోసప్రెసివ్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. అది మాత్రం మనం చెప్పగలం. గ్రామంలో పరిస్థితుల్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో 18 ఏళ్లు నిండిన అందరికీ బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. 41 రకాల పరీక్షలు చేస్తున్నారు. మొలియోఐడోసిస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం కాదని, 6 వారాలు మందులు వాడితే కోలుకుంటారని చెబుతున్నారు వైద్య నిపుణులు. మొత్తానికి తురకపాలెం వరుస మరణాల మిస్టరీ దాదాపు వీడినట్టే కనిపిస్తోంది. డెత్ అనాలిసిస్ టీం నివేదికలో పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.